మూవీలో స్టార్ క్యాస్ట్ ఉంటారు అనేది తథ్యం. మిడ్ రేంజ్లో కూడా స్టార్ క్యాస్ట్ ఉంటారు. వాళ్ళకంటే కొంచెం చిన్న రెమ్యునరేషన్. మార్కెట్ డిసైడ్ చేస్తే వాళ్ళ యొక్క ఫ్యూచర్. కాకుండా న్యూ జోనర్ మూవీస్ ఉంటాయి. లైక్ ఐ వాజ్ మేకింగ్ మూవీస్ లైక్ కోకిల. అప్పుడు అందులో ఆర్టిస్టులు ఉంటారు, చిన్న చిన్న ఆర్టిస్ట్, చల్తే ఆర్టిస్ట్ ఉంటారు. డైరెక్టర్ ఈజ్ క్రియేటివ్ డైరెక్టర్ కాబట్టి వీళ్ళు హ్యావ్ ఏ బిగ్ రేంజ్ ఆఫ్ థాట్స్. ఇది చాలా బాగా ఆడుతుంది. దీన్ని కూడా పాన్ ఇండియా తీయొచ్చు 5-6 భాషల్లో. బట్ ఇందులో ఆర్టిస్టులు ఉంటారు. ఇది కత్తి మీద సోము లాంటిది అనమాట. డూ ఆర్ డై ఆ టైప్ అనమాట. ఎలాగంటే ముందుకెళ్తే గొయ్యి, వెనకెళ్తే నొయ్యిలాగా. దానికి యూ నీడ్ ఎక్స్ట్రా పబ్లిసిటీ అండ్ పాన్ ఇండియా లెవెల్ పబ్లిసిటీ బాగా ఖర్చు పెట్టగలిగి, సినిమాకు 2 కోట్లు అయితే ఇంకో 2 కోట్లు పబ్లిసిటీ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటేనే ఈ రోజు న్యూ జోనర్ మూవీ తీయాలి. లేకపోతే 2 కోట్లు సినిమా చేసి ఇంకో 2 కోట్లు ఎలా ఖర్చు పెట్టినట్టు అప్పుడు చేయకూడదు. 2 కోట్ల సినిమాకి 2 కోట్లు ఖర్చు పెట్టి తీరాలి. తీర్థండిగా రీచ్ అవుతుంది. ఇండియా అంతా రీచ్ అయితే ఇష్టపడే కంటెంట్ కూడా పాన్ ఇండియా సినిమా అంటే కంటెంట్ షుడ్ బి పాన్ ఇండియా అంతే. అందులో ఆర్టిస్టులు కూడా ఉంటే డెఫినెట్గా పాన్ ఇండియా. అందులో ఆర్టిస్టులు స్టార్లు 100 కోట్ల ఉన్నా కూడా అట్టలు ఫ్లాప్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఎవరూ లేకుండా ఆడిన సినిమా పుష్ప. నోబడీ నోస్. ఓన్లీ కేరళలో అతను మార్కెట్ ఉంది అంతే. పాన్ ఇండియాలో అతనికి తెలియదే. ఉంటే మీరు బిగినింగే ప్లాన్ చేద్దరు, అన్ప్లాన్డ్గా రిలీజ్ చేశారు అనుకోకుండా. అది బాగా ఆడింది. సో టు మేక్ ఎ ఫిల్మ్ విత్ న్యూ పీపుల్ ద న్యూ రిస్క్స్ ఉంటాయి. ఆ న్యూ రిస్క్ చేసే సినిమాల్లో రకరకాలుగా ఉంటాయి. అది డిపెండింగ్ ఆన్ యువర్ ప్లాన్స్. హౌ డూ యూ ప్లాన్ ఎ పాన్ ఇండియా మూవీ విత్ ఎ న్యూ అండ్ స్మాలెస్ట్ పీపుల్ అంటే దాన్ని కూడా చేయొచ్చు. అటువంటి సినిమాలు కూడా ఈ మధ్యన ఆ కుర్రోడు ఎవడో నితిన ఎవరెవరో చిన్న కుర్రోడు ఎవడో యాక్ట్ చేసిన శివుడి మీద అయ్యి ఉంటాయి కదా, కార్తికేయ 2 ఆ టైప్లో తీసిన సినిమాలు ఆడినాయి. సో అవి బాగున్నాయో బాగోలేవో అనేది దేవుడు తెలియాలి కానీ, బట్ స్టిల్ దే కుడ్ ఏబుల్ టు రీచ్ ద పాన్ ఇండియా ఆడియన్స్ హార్ట్స్. సో అవి చిన్న సినిమాలు పెద్ద సినిమాలుగా ఆడడం అనేది, దట్ ఈస్ కాల్డ్ చిన్న సినిమాని పెద్ద సినిమాగా ప్రమోట్ చేయగల సత్తా ఆ ప్రొడ్యూసర్కి వాళ్ళకి ఉండాలి.